లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఎల్సిడిసి మనకి మన జిల్లాలో 20వ తేదీ జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో ఆశ అదేవిధంగా మేల్ వాలంటీర్ ఫ్రమ్ ద సొసైటీ, ఆ గ్రామంలో నుండి తీసుకున్నటువంటి ఒక వాలంటీరు ఇద్దరూ కలిసి ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి ఆ గృహంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులందరినీ కూడా దర్శించి వారిని పరీక్షలు నిర్వహించి, అంటే శరీర భాగంలో లెప్రసీకి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేయటం, అదేవిధంగా ఇంతకు ముందు లెప్రసీతో ఉండి ఏమైనా డిఫార్మిటీస్ కానీ అదేవిధంగా వైద్యం కానీ చేయించుకుంటున్నట్లయితే వీరందరినీ కూడా గమనించి తద్వారా వారి యొక్క ఏఎన్ఎం దగ్గర ఉన్నటువంటి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్లో లెప్రసీ మాడ్యూల్లో ఎంటర్ చేసి సస్పెక్టెడ్ కేసెస్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా సస్పెక్టెడ్ కేసెస్ మెడికల్ ఆఫీసర్కి ఎంఓఏపీ హెల్త్ యాప్ అనేటువంటి యాప్లో డిస్ప్లే అవుతాయి. అయిన తర్వాత మెడికల్ ఆఫీసరు ఆ కేసెస్ని అన్నింటినీ కూడా పరీక్షించి ఆ కేసు లెప్రసీకి సంబంధించింది అవునా కాదా అనేది నిర్ధారణ చేసి, ఒకవేళ అవును అయితే అంటే ఆ కేసు లెప్రసీ కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్కి వైద్యం అందించడం, సలహాలు ఇవ్వటం, అదేవిధంగా హాస్పిటల్కి రెఫర్ చేసి వైద్యాన్ని కంటిన్యూ అయ్యేటట్టుగా వారికి సరైన మార్గంలో దిశానిర్దేశం చేయటం. ఆ తర్వాత కాదు లెప్రసీ కేసు కాదు అన్నట్లయితే యాప్లో దాన్ని అప్లోడ్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్కి వచ్చేటువంటి డేటా అంతా కూడా నిక్కచ్చిగా వచ్చి మనము ఎల్సిడిసి క్యాంపెయిన్లో చేయవలసిన కార్యక్రమం పూర్తవుతుంది. అప్పటితో అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్రటేరియట్లో ప్రతిరోజు 20 నుండి 25 హౌసెస్ చొప్పున దర్శించి ఉన్న వ్యక్తులందరినీ కూడా ముందుగా వాళ్ళకి బ్రీఫింగ్ చేసి మేమేం చేయబోతున్నామంటే లెప్రసీకి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు ఏమన్నా ఉన్నట్టయితే పరీక్ష చేసి తగిన వైద్యం అందించడానికి వచ్చాము అనేది చెప్పి, ఆ తర్వాత వారిని పరీక్ష చేసి గోప్యంగా, అంటే శరీర భాగం అంతా చూస్తాం కాబట్టి గోప్యంగా ముందుగానే వారికి చెప్పి చక్కగా వాళ్ళు సహకారం తీసుకొని పరీక్ష చేసి ఇవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి లెప్రసీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే డిఫార్మిటీస్తో ఉన్నారో వారందరినీ కూడా ఆపరేషన్స్కు మోటివేట్ చేసి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తారు కాబట్టి వారిని కూడా నోటిఫై చేసి డిస్ట్రిక్ట్కి తెలియచేయాలి. అదేవిధంగా లెప్రసీకి సంబంధించినటువంటి పెన్షన్స్ ఎవరైతే గ్రేడ్ 2 వాళ్ళకి మనం ఇస్తూ ఉన్నామో మన జిల్లాలో వారందరినీ కూడా ఇప్పుడు వెరిఫికేషన్ పెన్షన్స్ సంబంధించి జరుగుతుంది కాబట్టి వారందరినీ కోఆపరేట్ చేసి అందరినీ కూడా వెరిఫై చేయించుకోవాలి అని చెప్పి తెలియచేయండి. లేదంటే వారి పెన్షన్స్ మరలా ప్రభుత్వానికి తెలియచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారందరికీ ఇది నోటిఫై చేసి వారి దగ్గరికి వచ్చిన సమయంలో పెన్షన్స్ వెరిఫికేషన్స్ కూడా సహకరించమని చెప్పి తెలియచేయాలి. ముఖ్యంగా ఎల్సిడిసి క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా చేసి మన జిల్లాలో కేసెస్ ఎక్కడా మిస్ కాకుండా, ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 27వ సంవత్సరం 2027లో లెప్రసీ ఎరాడికేషన్ అనేది మన గవర్నమెంట్ నినాదంగా తీసుకుంది కాబట్టి దానికి అనుకూలంగా మనం పనిచేసి ఈ లెప్రసీ కేసెస్ అన్నింటినీ కూడా మనము ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డిటెక్ట్ చేసి ప్రభుత్వానికి తెలియచేసి వైద్యం అందించాలి. ఆ విధంగా చేసినట్లయితే లెప్రసీ కేసెస్ ఉన్న చోట మరొకరికి రాకుండా, ఆ ప్రాపగేషన్ లేకుండా ఇంకొకరికి రాకుండా కంట్రోల్ చేయడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను.